హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త చాలా భయంకరంగా, ఇలా కూడా చేస్తారా అనిపించేలా ఉంటుంది. మనం ప్రతిరోజు ఎన్నో వార్తలు వింటూనే ఉంటాం, చూస్తాం కూడా. కానీ కొన్ని సంఘటనలు చూస్తే మన మనసుకి ఎంతో బాధగా, ఏం చేస్తున్నామో ఎందుకో కూడా తెలియకుండా బాధ కలిగజేస్తాయి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కూడా అలాగే భయంకరమైన ఒక దురదృష్టకరమైన సంఘటన. ఏంటి అంటే, ఒక మహిళ కేవలం ఎదుటి వాళ్ళ మీద అసూయ అనే ఒక భయంకరమైన జబ్బని చెప్పొచ్చు, ఆ ఫీలింగ్ అని చెప్పొచ్చు, పసిపిల్లని చంపేసింది. ఎవ్వరికి అనుమానం రాకూడదని సొంత కొడుకును కూడా చంపేసింది. అసలు ఒక మనిషి ఇంత స్థాయికి ఎందుకు దిగజారిపోతాడు? ఈ క్రైమ్ వెనక మెంటల్గా ఆవిడ ఏం ఫీల్ అయింది, ఎందుకు ఇలా చేసింది? కొంచెం డీటెయిల్డ్గా బేసిక్ పాయింట్కి వెళ్ళి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎదుటి వాళ్ళ మీద మనకు అసూయ ఉంది అంటే అది ఈ రేంజ్కి తీసుకొస్తుందా అని అనిపించింది ఈ సిచ్యువేషన్. సో మెంటల్గా ఎంత డిఫరెంట్గా బిహేవ్ చేసి ఉంటుంది. పిచ్ అంటారు దీన్ని, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ పిచ్. ఇది మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే జెలస్ లేదా ఎన్వి అంటారు. సాధారణంగా కాదు, ఒక లెవెల్ కాదు, ఆ లెవెల్ దాటిపోతే ప్యాథలాజికల్ ఇన్ఫ్లెక్షన్ అని కూడా అంటారు దీన్ని. ఆ లెవెల్కి చేరిపోయింది స్టార్టింగ్ నుంచి చివరికి. సో ఆమెకి ఏంటి ప్రాబ్లం అంటే, ఆమె కంటే కూడా వేరే వాళ్ళ పిల్లలు అందంగా ఉన్నారనే భావన అంట, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటారు కదా, అది పెరిగిపోయి మెంటల్గా ప్రాబ్లం ఫేస్ చేసి మెంటల్గా స్ట్రెస్ అయిపోయి తన విలువలేంటి, లేకపోతే ఆత్మన్యూనత భావం అంటారు ఇన్సెక్యూరిటీ అంటే, మెంటల్ ప్రెషర్ లేదా మెంటల్ పిచ్ అంటారు ఏంటి. సో తన విలువ, తన ఆకర్షణ వాళ్ళ పిల్లలతో పోల్చుకుంది, నేనేంటి వాళ్ళతో పోల్చుకొని ద్వేషాన్ని పెంచుకుంది. ఎలా ప్లాన్ చేసింది తెలుసా ఆ క్రైమ్ని? అంత కోపం, ఆవేశం అంతా దాచుకుంది, లోపల దాచిపెట్టేసుకుని భయంకరమైన నేరం చేయాలని ప్లాన్ చేసింది. ఎంత మెంటల్ ప్రెషర్ తీసుకుంది తెలుసా ఆవిడ? నార్సిస్టిక్ టెండెన్సీస్ అంటారు. అంటే తను మాత్రమే అందంగా గొప్పగా ఉండాలి అని స్వార్థంగా ఆలోచించే ఒక తత్వం. నేను ఒక్కదాన్నే బాగుండాలని ఒక చాలామందికి ఉంటుంది ఇది, కానీ లెవెల్స్ దాటిపోయి ఒక క్రైమ్ చేసింది. సెకండ్ క్రైమ్ ఏంటంటే, ఇందులో ఫస్ట్ పాయింట్ అదైతే, రెండోది ఏంటంటే ఎంత భయంకరమైన అంశం అంటే, ఇది ఈ టాపిక్ వింటే మీకు పిచ్చెక్కిపోద్ది. సొంత కొడుకుని చంపడం ఏంటి? ఇక్కడ జరిగింది అదే. అంత అసూయకుపోయి ఆ టైంలో భయం వచ్చేసింది, ఏదో చేసేస్తాను భయం కూడా యాడ్ అయిపోయింది నన్ను. అంత ఆలోచన లేకుండా ఆమె నేను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవాలంటే ఎంతకైనా తెగించాలన్న ఆలోచనకు వచ్చింది చివరికి. కవరప్ అంటారు దీన్ని. కవరప్ చేసుకోవడం కోసం ఎమోషనల్గా పిచ్చెక్కిపోతుంది, ఏం చేయాలి, అర్ధ గంటల బ్లాంక్ అయిపోయింది అంటారు చాలామంది. అలా అయిపోయింది. చివరికి సొంత బిడ్డను చంపడానికి కూడా ఆమె యాక్సెప్ట్ చేసిందంటే మానవత్వమా లేకపోతే తల్లి ప్రేమ అంటారు. అసలు అలాంటి ఫీలింగ్స్ ఆమెకి ఏమైనా ఉన్నాయంటారా? అన్నీ చచ్చిపోయాయి, అంత స్టేజ్కి వెళ్ళిపోయింది. సో అందుకే ఎవరి మీద అసూయ పడటం, జెలస్ ఫీల్ అవడం అస్సలు చేసుకోకండి. అనుమానం రాకూడదని చంపాలన్న కోరిక లేదు, అనుమానం రాకూడదు, తన ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, నేను సేఫ్గా ఉండాలి అని సెల్ఫ్ ప్రిజర్వేషన్ అంటారు. ఆత్మరక్షణ కోసం చేసింది ఒక ప్రయత్నం. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సో ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మనందరికీ ఇదొక వార్నింగ్ లాంటిది. మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ఆలోచించుకోండి. చిన్న చిన్న జెలస్, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్. మనం అందం అనేది ఏంటి? మాట్లాడితే చక్కగా వినాలనిపించే మంచి వాయిస్ ఉంటుంది, కొంతమందికి అందంగా ఉండకపోవచ్చు, రకరకాల వాళ్ళలో పాజిటివ్స్ ఉంటాయి. చివరికి ఆ జెలస్ వల్ల ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ వచ్చాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఇది విన్న తర్వాత ఈ సిచ్యువేషన్ మీద నాకు చాలా బాధ అనిపించింది. మరి మీరేమంటారు? ఒక మనిషి ఇంత స్థాయికి వెళ్ళాల్సిన అవసరం నిజంగా ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి ఇది విన్న తర్వాత? మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టాపిక్స్ జరగకూడదని అనుకుంటున్నా, జరిగితే మాత్రం నాకు మనసుకు బాధ అనిపిస్తే ఖచ్చితంగా అది మీతో షేర్ చేసుకుంటాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సో నెక్స్ట్ టైం ఇలాంటివి ఇష్యూస్ నేను చెప్పకూడదని అనుకుంటున్నా, ఇలాంటివి రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.